ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనము అంటే హెలికాప్టర్ ప్రమాదాలలో చనిపోయిన హెలికాప్టర్ ప్రమాదాలు అండి. ఇవి కంపల్సరీ యాక్సిడెంట్స్ కావడానికి ఫస్ట్ రీజన్ ఏంటిదంటే వాళ్ళ యొక్క పేర్లలో కంపల్సరీ 44 అంటే మన 4 సిరీస్ కంపల్సరీ ఉంటుంది. అంటే 4, 13, 22, 31, 40, 49, 58, 67 ఈ నెంబర్స్ ఎక్కడున్నా కానీ కంపల్సరీ ఏదో ఒక ప్రమాదంలో జరిగిపోతారండి. మన హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోయిన ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకుందామండి. ఈ నెంబర్లు ఎక్కడున్నా మోస్ట్ డేంజర్స్. అందులో మళ్ళీ ఇంకా కొన్ని నెంబర్లు అండి, ఈ 44, 48, 53 ఈ నెంబర్స్ కూడా చాలా చాలా డేంజర్ అండి. ఈ కంపల్సరీ ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అందులో మనకు ఫస్ట్ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. రాజశేఖర రెడ్డి మన వైఎస్ గారండి. ఆ సార్ యొక్క పేరులో వచ్చేసి చాల్డియన్లో 44 అండి, పైథాగరస్లో 76 అండి. ఈ నెంబర్ వచ్చింది. సారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి. సార్ యొక్క చనిపోయిన తేదీ సెప్టెంబర్ 2009 అండి. సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8 తారీఖు జూలై 1949 అండి. చూడండి, ఈ డేట్కు ప్లస్ నెలకు ఇయర్కు సంబంధం కంపల్సరీ ఉంటుందండి. లేకుంటే పలానా 2 సెప్టెంబర్ 2009లోనే సార్ చనిపోవాలి అని ఈ డేట్లోనే మెన్షన్ చేసి ఉంటుందండి కంపల్సరీ. అది ప్రమాదం ద్వారా కొంచెం సెట్ అయిపోయింది అన్నట్టు సార్కు కంపల్సరీ. అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్, ప్రమాదంలో చనిపోవాల్సిందేనండి 44. అలాగే మనకు వచ్చేసి మన అరుణాచల్ సీఎం గారండి దుర్జు కండు. సార్ కూడా సేమ్ హెలికాప్టర్ ప్రమాదంలో అండి. సార్ కూడా చనిపోయింది సేమ్ అండి. మనకు సార్ పుట్టింది వచ్చేసి 19/3/1955, చనిపోయింది వచ్చేసి 30 ఏప్రిల్ 2011. సార్ యొక్క నేమ్లో వచ్చేసి చాల్డియన్లో 47, పైథాగరస్లో 53. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. వీళ్ళు చనిపోవడానికి కారణం ఈ 53 నెంబర్ అండి. కేవలం మరి హెలికాప్టర్ ప్రమాదం ద్వారానే చనిపోయాడు. ఎందుకనంటే నెంబర్ ఎక్కువ శాతం ప్రమాదాలకు గురి చేస్తుంది. మళ్ళీ సేమ్ చూడండి, ఇతను పుట్టిన తేదీకి చనిపోయిన తేదీకి కంపల్సరీ లింక్ ఉంటుంది. సేమ్ అట్లే మంత్కు ఇయర్కు తేడా ఉంటుంది. లేకుంటే అదే రోజు అతను ఎందుకు చనిపోవాలండి? సేమ్ అట్లనే మన సంజయ్ గాంధీ గారండి. సంజయ్ గాంధీ యొక్క పేరులో వచ్చేసి చాల్డియన్లో 41, పైథాగరస్లో 50 ఉంటుందండి. సార్ బర్త్డే వచ్చేసి 1980 మరియు డెత్ డేట్ వచ్చేసి 14/12/1946. సేమ్ సార్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి. సార్ ఇదే తేదీని ఎందుకు చనిపోవాలండి? 14 తారీఖు మాత్రం ఎందుకు చనిపోవాలి? 6 నెలలు పుట్టిన వ్యక్తి 12 నెలల చనిపోయాడు. సేమ్ 1980లో పుట్టిన వ్యక్తి 1946లో చనిపోయారు. దీనికి వేరే వీడియో చేస్తామండి. ప్రజెంట్ మనం వీళ్ళ యొక్క పేర్ల వచ్చిన ఈ 31, 53 మరి 44 నెంబర్స్ ద్వారా ప్రమాదాలు జరిగి చనిపోయారండి. అందులో ఇంకో ఎవరంటే ఓం ప్రకాష్ జిందాల్ గారండి, హర్యానా వీళ్ళది. సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/8/1930. మళ్ళీ చనిపోయింది వచ్చేసి 31/3/2005 అండి. సార్ యొక్క పేర్లో సేమ్ చాల్డియన్ 48, పైథాగరస్లో 62 ఉంటుందండి. సేమ్ నెంబర్స్.
ఈ నెంబర్స్ ఎక్కడున్నా కానీ 99% ప్రమాదాల్లో చనిపోవడానికే ఆస్కారం ఉంటుందండి. ఇంకొకరు మన దాంట్లో మాధవరావు సింధియానండి. మాధవరావు సింధియా సార్. ఈసారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/1945 2001. సార్ ఎక్కువ వచ్చేసి 49, చాలనీలో పైథాగరస్లో 70. సార్ కంపల్సరీ ఇదే డేట్లో చనిపోయారండి. అంటే ఈ నెంబర్స్ ఎప్పటికైనా చాలా చాలా డేంజర్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఐఎమ్ రిచ్. ఏ వ్యక్తి అయినా ప్రమాదంలో చనిపోయారు అంటే అది కేవలం ఈ నెంబర్స్ కంపల్సరీ ఉంటుందండి. ఆ నెంబర్స్ అనేవి ఈ 4 సిరీస్లో 4, 13, 22, 31, 49, 58, 67 మరియు ఈ 44, 48, 53 నెంబర్స్ ఎప్పటికీ మనిషిని చనిపోవడానికి చాలా చాలా ఉంటుందండి. మళ్ళీ ఇంకో వీడియోలో వీటి గురించి తెలుసుకుందామండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. నెంబర్స్ ఉన్న వాళ్ళు రోడ్డు ప్రమాదాలు ప్లస్ ప్రమాదాల్లో మాత్రమే చనిపోతారండి 99%. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్.